నందమూరి కుటుంబం నుంచి మరో నట వారసుడు సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. అతను ఎవరో కాదు, మోక్షాజ్ఞ. బాలయ్యకు తనయుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి మనవడు. ఫుల్లుగా బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోను అస్సలు బ్యాక్గ్రౌండ్ లేని హీరోలను చూసి నేర్చుకోమంటున్నాడు బాలయ్య. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంత కాదు. పబ్లిక్ గా మందు కొట్టడంతో పాటు హీరోయిన్ అంజలిని నెట్టేసిన సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. మరోసారి బాలయ్య వ్యవహరించిన తీరుతో తెలుగు సినీ పరిశ్రమ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. పాన్ ఇండియా వైడ్ గా మరోసారి టాలీవుడ్ పరువు పోయింది. బాలయ్య సినిమా అంటేనే మెసేజెస్ తో నిండిపోయి ఉంటాయి. వినేవాడు ఉండాలే కానీ చెప్పినంతసేపు చెబుతాడు బాలయ్య. ఆ తర్వాత మాత్రం దంచి కొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. కానీ రియాలిటీకి వచ్చేసరికి మాత్రం స్థాయిని మరిచి ప్రవర్తించటం అలవాటుగా మారింది. తన వయస్సుకు తగినట్టు ప్రవర్తించాలన్న విషయాన్ని మర్చిపోయేలా చేస్తోంది. ఇలాంటి డైలాగులు బాలయ్య ఎన్నైనా చెబుతాడు, కానీ వ్యక్తిగతంగా మాత్రం వాటిని సీరియస్ గా తీసుకోడు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోక్షాజ్ఞ ఎంట్రీపై మరోసారి కామెంట్స్ చేశాడు బాలయ్య. తన తనయుడిని తనని చూసి కాకుండా ఈ తరం యువ కథానాయకులను చూసి నేర్చుకోమన్నాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ మోక్షాజ్ఞకు ఇది కుదిరే పనేనా? ఎప్పటి నుంచో బాలయ్య మోక్షాజ్ఞ ఎంట్రీ గురించి చెబుతున్నాడు, కానీ మోక్షాజ్ఞకు మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ లేనట్లు కనిపిస్తోంది. అందుకే అతని డెబ్యూ ఆలస్యం అవుతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేనట్లు ప్రచారం సాగుతున్న మోక్షాజ్ఞను నేటి తరం యంగ్ టాలెంటెడ్ హీరోలను ఇన్స్పిరేషన్ గా తీసుకోమనటంతో ఇప్పుడు ట్రోలింగ్ స్టార్ట్ అయింది.